యా చూడండి, ప్రెజర్ వాటర్ ద ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్ అన్న, మాస్ ఫ్లో హైపోథిసిస్ అన్న ఒకటి, ఇవంతా రాసేసిన నోట్స్లో. కానీ ఇక్కడ ఒక పదం ఉంది, ఏదంటే ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్ అంటే ఏంటి అంటే, సైంటిస్టులు ఫ్లోయంలో ట్రాన్స్లొకేషన్ ఆఫ్ షుగర్ అనేది సోర్స్ నుంచి సింక్కి వెళ్తుంది అని చెప్పేసి ఎన్నో ప్రయోగాలు చేసినారు. కానీ ఎలా వెళ్తుంది అనేది రకరకాల మెకానిజం ఉన్నప్పటికీ కూడా ప్రెజర్ ఫ్లో హైపోథసిస్ అనే మెకానిజం ద్వారానే ప్లాంట్ లీఫ్ నుంచి కింద ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి, అంటే ఏంది, సోర్స్ టు సింక్కు ఫుడ్ ట్రాన్స్లొకేషన్ షుగర్ రూపంలో వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అంగీకరించినారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క యాక్సెప్టెడ్ మెకానిజం ద్వారానే పోతుందని చెప్పేసినారు అనమాట. ఏది అరే ప్రెజర్ ఫ్లో హైపోథసిస్ ద్వారానే ప్లాంట్లోని ఫుడ్ లీఫ్ నుంచి తయారైపోయి ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇదే అందరూ యాక్సెప్ట్ చేసినారు ప్రెజర్ ఫ్లో హైపోథసిస్. ఇంకొక పదం ఏంటంటే, ఇక్కడ మనకు గ్లూకోజు ఎప్పుడు కూడా ప్లాంట్లో నేరుగా ఫోటోసింథసిస్ అయినప్పటికీ కూడా నేరుగా మనకు ప్లాంట్ మొత్తంలో ఒకటేసారి పోదనమాట. అంటే ఏంది, మనకు డౌట్ రావచ్చు, ఇప్పుడు గ్లూకోజ్ తయారైన తర్వాత మళ్ళీ సుక్రోజ్కి ఎందుకు తయారు చేసుకుంటుంది డైసాకరైడ్గా అంటే, గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ అనేది ఉన్నట్టుగా ప్లాంట్ యూజ్ చేసుకుంటే ఏమవుతుందంట అంటే మొత్తానికి అది దెబ్బ కొడుతుంది అనమాట. ఏమని, ప్లాంట్ గ్లూకోజ్ అనేది ఒక మోనోసాకరైడ్ అంటే ఏంటంటే రెడ్యూసింగ్ షుగర్. ఈ గ్లూకోజ్ అనే ఆక్సిజన్తో మనకు ఆక్సిజన్ అనే దాంతో చెర జరిపినప్పుడు అక్కడ ఏమైతుందంటే ప్రతి ఒక్క సెల్లు ఏమైపోతుంటే డ్యామేజ్ అయిపోయి మొత్తం డైడ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్లాంట్లో గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా అన్ని సెల్స్కి పోదు. సో గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్ని, అంటే రెడ్యూసింగ్ షుగర్ని, రెడ్యూసింగ్ అంటే ఏంది, ఏదో చేస్తుంది అనమాట. రెడ్యూసింగ్ అంటే దీంట్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి కీటోన్ గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఈ గ్లూకోజ్లో మనకు ఆల్డిహైడ్ కీటోన్ గ్రూప్ ఉండడం వల్ల ఏమవుతాయంటే గ్లూకోజ్ అనేది ప్లాంట్ అనేది నేరుగా తీసుకోదనమాట. కాబట్టి గ్లూకోజ్ను ఫస్ట్ ఏం చేస్తుందంటే సుక్రోజ్గా డైసాకరైడ్గా మారుస్తుంది, మోనోసాకరైడ్ నుంచి డైసాకరైడ్గా మారుస్తుంది. సో దీనికి మళ్ళీ చెప్తాను నేను, గ్లూకోజ్ నుంచి సుక్రోజ్గా ఎందుకు మార్చుకుంటుంది, దాని యొక్క లాభాలు ఏందని చెప్పి సపరేట్గా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి వచ్చేసి ఇదనమాట మెయిన్. ఇక్కడ నుంచి చూద్దాం కాన్సెప్ట్. చూడండి, షుగర్ ఈజ్ దెన్ మూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ టు ద కంపానియన్ సెల్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ ద షుగర్ ఈజ్ దెన్ మూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ టు ద కంపానియన్ సెల్స్ అండ్ దెన్ ఇన్ టు ద లివింగ్ ఫ్లోయం సివి ట్యూబ్ సెల్స్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అన్నాడు. షుగర్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంట అంటే, అసలు షుగర్ ఎక్కడ తయారవుతుంది, లీఫ్లో తయారవుతుంది. సో లీఫ్లోని మీసోఫిల్ సెల్స్లో తయారైపోతుంది. ఫస్ట్ గ్లూకోజ్గా ఉంటుంది అనమాట, గ్లూకోజ్ నుంచి సుక్రోజ్గా మారుతుంది. సుక్రోజ్ అనే రూపమే ప్లాంట్ అనేది తీసుకుంటుంది అనమాట. రైట్, ఈ షుగర్ అనేది సుక్రోజ్, ఇక్కడ మనం ఊహించుకోవాల్సిన సుక్రోజ్. ఈ చూడండి, ఇక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుక్రోజ్ లీఫ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే కంపైన్ సెల్స్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీఫ్ అనుకోండి, మనం ఇది లీఫ్లో మీసోఫిల్స్ ఉంటాయి. మీసోఫిల్స్ నుంచి ఏం చేస్తారంటే మనకు కంపైన్ సెల్లోకి వెళ్తుంది. కంపైన్ సెల్లోకి మీసోఫిల్ సెల్స్ నుంచి సుక్రోజ్ అనేది కంపైన్ సెల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ కంపైన్ సెల్కి పక్కనే ఏముంటుంది అంటే ఫ్లోయం ఉంటుంది అనమాట. ఫ్లోయం ఉంటుంది. రైట్, ఫ్లోయం ఉంటుంది. దీని పక్కన ఏముంటుంది అంటే జైలం ఉంటుంది. ఓకే, ఇది జైలం, ఇది ఫ్లోయం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు ఏమవుతుంది అంటే, ఏ ప్రాసెస్ ద్వారా వెళ్తుంది అంటే యాక్టివ్ ప్రాసెస్ ద్వారానే. యాక్టివ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా యాక్టివ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్టివ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి లోపల పడడానికి కూడా యాక్టివే. మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఆస్మోసిస్, ప్యాసివ్ ప్రాసెస్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇది కూడా యాక్టివ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎగ్జామ్లు అడిగే అవకాశం చాలా ఉంది. సో లీఫ్ మీసోఫిల్ యాక్టివ్ ప్రాసెస్, ప్యాసివ్ ప్రాసెస్, ఆస్మోసిస్ ఇది కూడా యాక్టివ్ ప్రాసెస్. ఇట్లా అనమాట, ఇక్కడ నుంచి వస్తుంది. సరే, ఈ కథ చెప్తాం. ఏంటంటే ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఇక్కడ నుంచి సుక్రోజ్ అనేది యాక్టివ్ ప్రాసెస్ ద్వారా కంపానియన్ సెల్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏది ఫ్లోయం సిబి ట్యూబ్స్. ఫ్లోయం అనేది జీవం ఉన్న సెల్స్ అనమాట, జైలం అనేది డెడ్ సెల్స్. దీంట్లోకి వెళ్తుంది. సో దీంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సోర్స్ అనే పదం టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఉపయోగించినాడు. సోర్స్ చూడండి, ఇక్కడ సోర్స్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ ఎట్ ది సోర్స్ అన్నాడు.
ప్రొడ్యూసెస్ ది హైపర్టానిక్ సొల్యూషన్. ఎప్పుడైతే సుక్రోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లోడ్ అవుతూ ఉందనుకో, ఇది సోర్స్ అనమాట. అవుతున్నప్పుడు ఏమైతే ఇక్కడ వాటర్ కంటెంట్ ఉంది అనుకుందాం. ఇది లోడ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, హైపర్ టానిక్ సొల్యూషన్గా మారిపోతుంది. అంటే ఏంది, తక్కువ వాటరు ఎక్కువ సొల్యూట్స్గా మారిపోతుంది. సో మారిపోతున్నప్పుడు పక్కనే ఉండే జైలం నుంచి వాటర్ అనేది ఫ్లోయంలోకి ఆస్మోసిస్ రూపంలో పోతుంది అనమాట. సో ఆస్మోసిస్ అంటే ఏంది చూడండి, ఇక్కడ పక్కనే ఉండే జైలంలో నుంచి ఇక్కడ వాటర్ తక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ వాటర్ అనేది ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడ ఆస్మోసిస్ అనే పదం అంటే ఆస్మోసిస్ అంటే ఏంటి అంటే ప్యాసివ్ ప్రాసెస్. అసలు ఆస్మోసిస్ అంటే మనకు తెలుసు కదా, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్. అంటే ఏంది, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోవాలా. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్, ఇది హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్, రెండు ఒకటే. సో ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ అవుతున్నాయి కాబట్టి జైలంలో నుంచి వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్తాయి అనమాట. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ప్యాసివ్ ప్రాసెస్, ఆస్మోసిస్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫుల్గా పెరిగిపోతాయి. సో పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంట, ఆస్మోటిక్ ప్రెజర్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. సో డెవలప్ అయిన తర్వాత ఈ ఫ్లోయంలో ఉండే లిక్విడ్ ఏమంటారంటే ఫ్లోయం శాప్ అంటారు. ఈ ఫ్లోయంలో ఉండే లిక్విడ్ ఏమంటారంటే ఫ్లోయం శాప్ అంటారు కదా. దాంట్లో ఏముంటుంది ఫ్లోయం శాప్లో మెయిన్గా, ఇక్కడ ఇచ్చిన చూడండి, మెయిన్గా ఏముంటాయంటే వాటర్, సుక్రోజ్ ఉంటుంది. మనకు తెలుసు మెయిన్గా వాటర్, సుక్రోజ్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో మెయిన్గా ఏముంటాయంటే రెండు, మొత్తానికి ఏముంటాయంటే ఇవన్నీ రాయాల, సుక్రోజు, హార్మోన్స్, అమినో యాసిడ్స్ అని ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఫ్లోయంలో హార్మోన్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయంటే ఎస్ ట్రాన్స్ఫర్ అవుతాయని అడిగితే ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఆస్మోటిక్ బిల్డప్ అయిన తర్వాత ఫ్లోయం శాప్లో ఉన్నటువన్నీ ఎక్కడైతే లోయర్ ప్రెజర్ ఉందో ఆ ఏరియాస్కి పంపిస్తుంది. అంటే ఏంది, ఎట్లాగా, ఇక్కడ హై ఆస్మోటిక్ ప్రెజర్ డెవలప్ అయింది. ఎక్కడ లో అట్మాస్ఫియర్, ఇంకా లో ప్రెజర్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు ఇదల్లా చెట్టు, గుర్తుపెట్టుకోండి, ఇదల్లా చెట్టు, కింది వరకు ఇదల్లా చెట్టు ఉంటుంది. ఓకే, కింది వరకు ఇదల్లా చెట్టు. ఓకే, ఇది కూడా జైలం ఇలాగే ఉంటుంది అనమాట, అంతే కదా. ఎక్కడో పైన చెట్ల పైన లీఫ్ దగ్గర మనకు ఆస్మోటిక్ ప్రెజర్ డెవలప్ అయిపోయినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే లోయర్ లెవెల్స్కి రావాలి, ఎక్కడైతే తక్కువ అక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఏమవుతాయంట ఆటోమేటిక్గా అంటే ఈ ఆస్మోటిక్ ప్రెజర్ వల్ల ప్రెజర్ అనేది సింక్ సైడ్ వెళ్తుంది, అంతే కదా. ఇక్కడ హై నుంచి సింక్ అంటే ఏంది, ఎక్కడైతే కావాల్సుకుందో అక్కడికి వెళ్తాయి అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆస్మోటిక్ ప్రెజర్ ఖచ్చితంగా తగ్గించి తీరాలి. వాడు చెప్పేది అంతే, ఇక్కడ ఎట్ సింక్ ఆస్మోటిక్ ప్రెజర్ మస్ట్ బి రెడ్యూజ్డ్. ఇక్కడ సింక్ దగ్గర ఖచ్చితంగా ఆస్మోటిక్ ప్రెజర్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, సింక్ దగ్గర తక్కువ ఉంటుంది, సోర్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. రైట్, చూడండి ఇక్కడ అగైన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నెససరీ టు మూవ్ ద సుక్రోజ్ అవుట్ ఆఫ్ ది ఫ్లోయం శాప్. అంటే ఏంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ని మళ్ళీ ఉపయోగించుకొని మనకు సుక్రోజ్ కంటెంట్ అనేది ఫ్లోయం శాప్లో నుంచి బయటకు పంపించాలి. ఎక్కడ పంపించాలంటే ఎక్కడైతే సెల్స్కు ఒక ఎనర్జీ అవసరమో, అంటే సుక్రోజ్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందంటే సెల్స్కి అవసరం కదా శక్తి ఇవ్వడానికి. సో ఇక్కడ ఈ ఫ్లోయం శాప్లో ఉండే సుక్రోజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడైతే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండు పుయ్యాలన్నా, ఒక పండు కాయాలన్నా, ఒక పువ్వు కాయాలన్నా, ఒక ఆకు మళ్ళీ వికసించాలన్నా కూడా ఈ సుక్రోజే అన్నిటికి కారణం, అక్కడికి పంపిస్తాను అనమాట. అది వీడి చెప్పేది ఇక్కడ. ఓకే, ఈ ఫ్లోయం శాప్లో ఉండే సుక్రోజ్ అనేది సెల్స్లో ఎక్కడైతే ఉందో అక్కడికి పంపిస్తుంది. అది ఏమైతుందంటే ఎనర్జీగా, స్టార్చ్గా, సెల్లోజ్గా డెవలప్ అవుతుంది. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పదం ఉంది, ఎప్పుడైతే షుగర్స్ అనేవి రిమూవ్ చేయబడ్డావో, అంటే ఏంది, ఎప్పుడైతే ఎక్కువ ఉండే సుక్రోజ్ అనేది ఫ్లోయం శాప్లో నుంచి అవసరమైన చోటికి, సోర్స్ నుంచి సింక్ అవసరమైన చోటికి, అది వేర్లు కావచ్చు, కాయలు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఎక్కడికైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు సుక్రోజ్ ఏమవుతుంది, ఇక్కడ తగ్గిపోతుంది. సుక్రోజ్ అంటే దాని అర్థమైంది సొల్యూటా కాదా, అంటే ఇంకేం మిగిలిపోతాయి, వాటర్ మిగిలిపోతాయి. అప్పుడు వాటర్ హై వాటర్ కదా, ఇక్కడ హై వాటర్ అవుతాయి. ఉన్న సుక్రోజు అంటే ఉన్న సొల్యూటు ప్లాంట్ రకరకాల భాగాలకు వెళ్ళిపోతుంది, సింక్లోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయినప్పుడు వాటర్ కంటెంట్ పెరిగిపోతుంది. సో ఈ వాటర్ కంటెంట్ ఏమవుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జలంలోకి పోతుంది అనమాట. రైట్, మళ్ళీ జలంలోకి తీసుకుంటుంది. అదే ఇక్కడ అనేది షుగర్స్ ఆర్ రిమూవ్డ్. సో సుక్రోజ్ అనేది రిమూవ్ చేయబడుతుంది. అప్పుడు ఆస్మోటిక్ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఉండే ఆస్మోటిక్ ప్రెజర్ హై నుంచి
లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్న షుగర్స్ పోవడం వల్ల ఆస్మోటిక్ ప్రెజర్ ఇక్కడ తగ్గుతుంది, వాటర్ ఫ్లో తగ్గుతుంది లోపలికి రావడం. కానీ ఇక్కడ వాటర్ ఎక్కువైతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లోయం నుంచి వాటరు జైలంలోకి మళ్ళీ తిరిగిపోతాయి. సో వాటర్ మూవ్స్ అవుట్ ఆఫ్ ది ఫ్లోయం. ఎక్కడికి అంటే ఎక్కడికి జైలంలోకి వెళ్తాయి అనమాట. అది చూడండి, ఎప్పుడైతే సుక్రోజ్ అనేది తొలగించబడతో ఆటోమేటిక్గా ఆస్మోటిక్ ప్రెజర్ కూడా తగ్గుతుంది అంటున్నాడు. ఆస్మోటిక్ ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఇక్కడ నుంచి వచ్చింది, జైలం నుంచి ఇక్కడికి లోపలికి వచ్చింది. ఇది కూడా తగ్గిపోతుంది. అంటే ఇది వాటర్ రావడం లోపలికి మానేస్తుంది. ఈ వాటర్ ఇక్కడ ఎక్కువ ఫ్లోయం ఎక్కువ కాబట్టి ఈ వాటర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అది వాడు చెప్పేది అనమాట. రైట్, చూడండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే టు సమ్మరైజ్ ద మూమెంట్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ ద ఫ్లోయం బిగిన్స్ ఎట్ ద సోర్స్ వేర్ sugars are loaded actively transported into the CV tube. సో ఇంతసేపు నేను చెప్పిన దానికి ఇతను ఏం చేశాడు, టెక్స్ట్ బుక్లో జస్ట్ సమ్మరైజ్ చేశాడు అనమాట. సో సుక్రోజ్ అనేది మూమెంట్ అవుతుంది కదా ఎక్కడ? ఫ్లోయంలో మూమెంట్ అయిన తర్వాత ఫ్లోయంలో ఉండే సుక్రోజు ఎక్కడైతే హై ప్రెజర్ ఉంటుందో ఆస్మోటిక్ ప్రెజర్, అక్కడ ఏమంటారంటే దాన్ని సోర్స్ అంటారు. సో ఇక్కడ ఇది సోర్స్ అంటారు అనమాట. ఓకే, సోర్స్ అంటారు. సో అప్పుడు షుగర్స్ అనేటివి లోడ్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ చెప్పిన దాన్ని దీన్ని మళ్ళీ సమ్మరైజ్ చేసినాడు. షుగర్స్ అనేవి లోడ్ అవుతుంటాయి. షుగర్స్ లోడ్ అయ్యేది ఏ ప్రాసెస్ ద్వారా అంటే యాక్టివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఏటీపీస్ అనేవి ఉపయోగించుకుంటుంటాయి అనమాట. ఎక్కడ? CV ట్యూబ్లో చూపిస్తాను ఇక్కడ మిక్సర్లో CV ట్యూబ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ ఫ్లోయంలో ఉండేటివి ఏంటంటే CV ట్యూబ్స్, ఇవన్నీ CV ట్యూబ్స్ అనమాట. ఓకే, రైట్. దీని మధ్యలో ఏముంటాయి? CV పోర్ట్స్ ఉంటాయి. దీని మధ్యలో నుంచి సైటోప్లాస్మిక్ స్టాండ్స్ కూడా పోతూ ఉంటాయి అనమాట. అది రైట్. తర్వాత ఇది సెంటెన్స్, లోడింగ్ ఆఫ్ ఫ్లోయం సెటప్ ఏ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ దట్ ఫెసిలిటీస్ ది మాస్ ఫ్లో ఆఫ్ ది ఫ్లోయం. సో ఇక్కడ ఉండే స్టోరీలో ఈ సెంటెన్స్ కొత్తది అనమాట. వాడు ఏమంటారంటే ఇప్పుడు ఉన్నట్టుండి మనకు కంపెనీ సెల్స్లో నుంచి వెళ్తూ ఉంటుంది, ఏది సొల్యూట్స్ వెళ్తూ ఉంటుంది సుక్రోజ్. అప్పుడు ఏమవుతుంది మనకు అంటే ఆస్మోటిక్ ప్రెజర్ ఎక్కువైపోతుంది, సుక్రోజ్ కంటెంట్ ఎక్కువైపోతుంటుంది, లో వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది తక్కువ అవుతుంటుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకు హై వాటర్ పొటెన్షియల్ అంటే ఏంది, ఆ సుక్రోజ్ లోడ్ కావడం వల్లనే మనకు వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడడం ద్వారానే మనకు ఒకటేసారి ఉన్నట్టుండి చెట్టు పెయిన్లో నుంచి ఫుడ్ అనేది టక్కున కిందికి వస్తుంది అనమాట. సో అందుకోసమే ఈ ఎక్స్పెరిమెంట్కి ఏం చెప్పానంటే మాస్ ఫ్లో ఆఫ్ హైపోథసిస్, లేకుంటే ప్రెజర్ ఫ్లో ఆఫ్ హైపోథసిస్, లేకుంటే బల్క్ ఫ్లో ఆఫ్ హైపోథసిస్ అని చెప్పి 3 పేర్లు వచ్చినాయి అనమాట. అది పాయింట్ ఇక్కడ. ఓకే, మనకి ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ పదాలు ఏంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ జరుగుతుంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడు, వాటరు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తుంది, ఆస్మోసిస్ ద్వారా వెళ్తుంది. అంటే ఏంది? ప్యాసివ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో రకరకాలుగా ఉంది. ఇదంతా మనం క్లియర్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుంది, అంతే, ఏం లేదు. దీంట్లో ఇంతవరకు మనం చెప్పిన పాయింట్స్ లేదంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. మనకు ఎందుకు ప్లాంట్ గ్లూకోజ్ని డైరెక్ట్గా అన్ని ప్రాడక్ట్స్కి పంపించదు, సుక్రోజ్గా ఎందుకు పంపిస్తుంది, ఏ రూపంలో అంటే ఎందుకు పంపిస్తుంది అనేది తెలుసుకోవాలి. తర్వాత సుక్రోజ్ అనేది ఎనర్జీగా, స్టార్చ్గా, సెల్లోజ్గా మారిపోతుంది అని, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. లోడింగ్ ఆఫ్ ఫ్లోయం అంటే ఏంది? కంపెనీ సెల్స్లో నుంచి లోపలికి ఫ్లోయంలోకి సుక్రోజ్ అనేది లోడ్ అవుతున్నప్పుడు వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది తయారవుతుంటుంది అనమాట. ఓకే, తయారవుతుంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంటే ఫెసిలిటేట్స్ అంటే ఏంది? సహాయం చేస్తున్నమాట. అంటే దీనివల్ల ప్రభావం చెంది ఏమైతుంటే మాస్ మూమెంట్ ఇన్ ద ఫ్లోయం అనమాట. ఒకటేసారి ఫ్లో అనేది కిందికి వస్తుందని చెప్తాను. అది ఇక్కడ చూడండి, నేను చెప్తాను. లీఫ్ చూసారా, లీఫ్లో నుంచి మనకు సోర్స్ తీసుకున్నాడు, సుక్రోజ్ అనేది ఇట్లా వచ్చింది. సో ఇది ఇక్కడ యాక్టివ్ ప్రాసెసా ప్యాసివ్ ప్రాసెస్ అంటే యాక్టివ్ ప్రాసెస్. అర్చన మేడం చెప్పిందన్నమాట, అర్చన మేడం. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా పోవడం దాన్ని యాక్టివ్ ప్రాసెస్ అంటారు. వాటర్ మాత్రం ఇట్లా వస్తుంది కాబట్టి దీన్ని ఆస్మోసిస్, ప్యాసివ్ ప్రాసెస్ అంటారు. మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి యాక్టివ్ ప్రాసెస్, మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఏమంటారంటే దాన్ని ఆస్మోసిస్ అనమాట. సో ఇది కొంచెం డౌట్ ఉంది నాకు. ఓకే, డౌట్ ఉంది. సో ఇలాగనమాట. రైట్, అర్థమైంది కదా? ఇదంతా పిక్చర్ మీకు. సొల్యూట్స్ ఎక్కువైతుంది ఆస్మోటిక్ ప్రెజరు, ఆ ఆస్మోటిక్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు తక్కువ ఏరియాస్కి వచ్చేస్తుంది. ఇది ప్లాంట్లకి ఎక్కడైతే రూట్స్, ఫ్రూట్స్, న్యూ ఫ్లసెస్ ఏర్పడతావో కంపెనీ సెల్స్ ద్వారానే ఎంట్రీ అవ్వడం, కంపెనీ సెల్స్ ద్వారానే
అవుట్ అవ్వడం కూడా కంబైన్డ్ సెల్స్ ద్వారానే అవుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ ప్రాసెస్, ప్యాసివ్ ప్రాసెస్, ఇదే ఆస్మోసిస్. మళ్ళీ ఇక్కడ యాక్టివా ప్యాసివ్ అనేది కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది, చూసుకోవాలి తర్వాత క్లారిటీగా, రైట్. సో టెక్స్ట్ బుక్ వరకు అయితే మొత్తం క్లారిటీ చెప్పేసినాను. అది ఇక్కడ ఒకటి అంటున్నాడు, ఫ్లోయం టిష్యూ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ది CV tube cells which form the long column with holes in their end walls called the CV plates. అంటే ఇది ఫ్లోయం టిష్యూస్ ఏమైంది అంటే CV ట్యూబ్ సెల్స్ కంపోజ్ అయి ఉంటారు అనమాట. CV ట్యూబ్ సెల్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ CV అంటే ఇదంతా ఫ్లోయమే, కానీ ఫ్లోయం అయినప్పటికీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక CV ట్యూబు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక CV ట్యూబు, ఇక్కడ నుంచి ఇక్కడికి CV ట్యూబ్, అట్లా అటాచ్ చేయకుండా మనకు ఫ్లోయం ఏర్పడుతుంది. ఓకే, అదే అతను చెప్పేది అనమాట. అందుకే లాంగ్ కాలంగా ఏర్పడుతుందని చెప్తున్నాడు. దాంట్లో ఏముంటాయి, హోల్స్ ఉంటాయి. జస్ట్ ఉన్నాయి లేదా ఇక్కడ చూడండి, హోల్స్ ఉన్నాయి లేదా, దీన్ని ఏమంటారంటే CV పోర్స్ అంటారు. ఈ CV పోర్స్ ద్వారానే మనకు సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి ఉంటాయి. ఎలా అంటే చూడండి ఇట్లా ఉంటాయి. CV పోర్స్, ఇది CV ప్లేటు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక CV ప్లేటు, ఇంకోటి పైన ఉంటాయి, అటాచ్ చేయకుండా మొత్తం ఫ్లో ఏర్పడతామంట. ఇవి CV పోర్స్. ఈ CV పోర్స్ నుంచి సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి మనకు వెళ్తూ ఉంటాయి. రైట్, ఇక్కడ ఏమంటారంటే సైటోప్లాస్మిక్ స్టాండ్స్ పాస్ త్రూ ద హోల్స్ ఇన్ ద CV ప్లేట్స్, అవును, ఫార్మింగ్ ఏ కంటిన్యూస్ ఫిలమెంట్. రైట్, ఇది మనకు ఇదంతా అర్థమైపోయింది. యాజ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఇన్ ద ఫ్లోయం CV ట్యూబ్ సెల్స్ ఇంక్రీజెస్. రైట్, హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటే ఏంది, రూట్లో మనకు ఎట్లయితే పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అయితే డెవలప్ అయిందో ఫ్లోయం CV ట్యూబ్స్లో కూడా హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, డెవలప్ అవుతుంది కదా. సో అప్పుడు ప్రెజర్ ఫ్లో బిగిన్స్. అప్పుడు ఏమవుతాయంటే హై ప్రెజర్ ఉన్నప్పుడు ప్రెజర్ ఫ్లో తక్కువ మాస్ ఫ్లో అనే కదా, అది కిందికి వస్తుంది అనమాట, బిగిన్స్. అండ్ ద శాప్ మూవ్స్ త్రూ ద ఫ్లోయం. చెప్పగా ఫ్లోయం శాప్ అంటే ఇది లోపల ఉంటే లిక్విడ్ కూడా, అంటే లోపల ఉండేది కూడా కిందికి రావడం అనేది మొదలవుతుంది. రైట్, మూవ్స్ త్రూ ద ఫ్లోయం. మీన్ వైల్ ఎట్ ద సింక్ అన్నాడు కదా. ఎట్ ద సింక్ అంటే ఏంది, ఎక్కడైతే మనకు ప్లాంట్స్కి ఈ సుక్రోజ్ అవసరమో అక్కడికి వెళ్తాయి కదా, అవి రూట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సుక్రోజ్ అనేది ఖచ్చితంగా రూట్కే పోదు, ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్తాయి అనమాట. అది మీన్వైల్ ఎట్ ద సింక్ ఇన్కమింగ్ షుగర్స్ ఆర్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ది ఫ్లోయం. యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్, ఇక్కడ చెప్పిన చూడండి. సో ఇది కూడా యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్, ఇది కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్టెడ్, గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్, యాక్టివ్. ఓకే, బయటకు కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ది ఫ్లోయం అండ్ రిమూవ్డ్ యాజ్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో బయటకు పోవడం ద్వారా ఏమైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ద్వారా వెళ్ళిపోతారు అన్నమాట, అట్లాగా. సో ఇది ద లాస్ ఆఫ్ సొల్యూట్స్ ప్రొడ్యూసెస్ ది హై వాటర్ పొటెన్షియల్. అంతే కదా మరి. ఫ్లోయంలో మనకు చూడండి, ఫ్లోయంలో ఈ సొల్యూట్స్ అంతా ఇక్కడికి వెళ్ళిపోతే మనకు ఇక్కడ ఏమవుతుంది అంటే హై వాటర్ పొటెన్షియల్, ఎక్కువ నీళ్ళు ఏర్పడతాయి అనమాట ఈ ఫ్లోయంలో. అప్పుడు వాటర్ అనేది వెంటనే ఏమవుతుంది, ఇక్కడ నుంచి జైలంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంది, వాటర్ పాసెస్ అవుట్ రిటర్నింగ్ ఈవెన్చువల్లీ టు ద జైలం, యథాతిథిగా జైలంలోకి వెళ్ళిపోతా అని చెప్తున్నారు. అట్లా బ్యాలెన్స్ చేస్తుంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇది ఇంపార్టెంట్, సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇక్కడ కూడా చెప్తుండి, ఇదంతా ఫ్లోయమే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంది అంటే CV ట్యూబ్ ఎలిమెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఏంది, CV ప్లేట్. సో ఇలాగా మళ్ళీ ఇలాగా ఇటు అటాచ్ చేయకుండా మనకి ఏమైతుందంటే ఒక ఫ్లోయమే ఏర్పడుతుంది అనమాట. దాని పక్కన మాత్రం కంబైన్డ్ సెల్స్. అందుకే లోపలికి వెళ్ళినా కూడా దీన్ని దాటిపోవాలా, బయటకు వచ్చినా కూడా దీన్ని దాటిపోవాలన్నమాట. యాక్టివ్ ప్రాసెస్ ద్వారానే వెళ్తాయి, ఇది కూడా యాక్టివ్ ప్రాసెస్ ద్వారా బయటకు వస్తాయి అనమాట. ఓకే, హోల్స్ ఉంటాయి కదా ఇవన్నీ, ఈ హోల్స్ గుండా మనకి ఏమవుతాయంటే ఈ చూపించాల్సిన సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి ఈ హోల్స్ గుండా వెళ్తాయి అనమాట. అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, CV పోర్ట్స్ సైటోప్లాస్మిక్ స్టాండ్స్ గుండా వెళ్తాయి. ఈ టాపిక్ ముచ్చే ముందర ఇది చెప్తాను ఒకసారి. లోడింగ్ ఆఫ్ ద ఫ్లోయం అంటే ఇక్కడ నుంచి మనకు కంబైన్డ్ సెల్స్లో నుంచి సుక్రోజ్ అనేది లోపలికి వస్తున్నప్పుడు ఇక్కడ ఏమైతుందంట, వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది సెటప్ అవుతుంది, అంటే ఏర్పడుతుంది అనమాట. ఏర్పడినప్పుడు ఇక్కడ మనకు ఆస్మోటిక్ ప్రెజర్ కూడా ఏర్పడుతుంది. ఎట్లాగంటే వాటర్ తక్కువైనప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమైతే అంటే వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అది హైయా
లోవా అని కాదు, హై వాటర్ పొటెన్షియల్ సంథింగ్ ఏదో వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది అవుతుంది అనమాట. నిజం చెప్పాలంటే ఇక్కడ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఏమవుతుంది, తక్కువ అవుతుంది, వాటర్ తక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో దాని ప్రభావంగా ఉన్నట్టుండి ఈ సుక్రోజ్ మొత్తం డైరెక్ట్ మాస్లో బల్క్గా ఒకటేసారి ఒక 100 కేజీ 200 కేజీలు అనుకోండి, లీటర్లు అనుకోండి, తక్కువ ఎక్కడైతే లో ప్రెజర్ ఏరియాస్ ఉన్నావో అక్కడికి వెళ్తుంది అని చెప్తున్నమాట. అది పాయింట్. ఇక్కడ ఈ పాయింట్ ఎనర్జీ స్టార్చ్ సెల్యులోజ్ ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ఈ విధంగా అనమాట. ఇట్లా ఎనర్జీ కన్నా స్టార్చ్ కన్నా సెల్యులోజ్ కన్నా ఏర్పడతాయి. రైట్.